మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ లీడర్ల మంచి వార్తలు. మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ లీడర్ల మంచి వార్తలు. మన గంగాపురం కిషన్ రెడ్డి మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు తిమ్మపురం గ్రామానికి చెందిన ముద్దుబిడ్డ. మనమందరం గౌరవిస్తాం. కానీ ఎవరైనా ఒక పదవి వచ్చినప్పుడు తన పుట్టిన ఇల్లుకు తన సొంత కాన్షియన్స్కి ఏదన్నా ఒక పని చేస్తారు. కానీ గంగాపురం కిషన్ రెడ్డి బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఉండి కేంద్ర మంత్రిగా ఉండి 5 ఏళ్ళు ఇప్పటి వరకు ₹1 మహేశ్వరం నియోజకవర్గానికి ఇవ్వలేదు. ఇప్పుడన్నా ఇంకా 5 ఏళ్ళు మళ్ళా మంత్రి పదవిలో కేంద్రంలో ఉన్నందుకు మనం అందరము గౌరవిస్తాం పార్టీలకు అతీతంగా. కానీ ఇప్పుడన్నా గంగాపురం కిషన్ రెడ్డి మహేశ్వరం నియోజకవర్గానికి ఏదన్నా ఒక పెద్ద ప్రాజెక్టు మీద కేంద్ర నిధుల నుంచి తీసుకొచ్చి తన సొంత నియోజకవర్గానికి తన సొంత గ్రామానికి ఒక మంచి పేరు తెచ్చుకోవాలంటని చెప్పి నేను ఒక గంగాపురం కిషన్ రెడ్డి అభిమానునిగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా మన మహేశ్వరం బీజేపీ లీడర్లు అందరూ కూడా ఇలా కొండ విశ్వేశ్వరరెడ్డి ఎంపీకి మహేశ్వరం నియోజకవర్గం నుంచి చాలా పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చిర్రు ఓట్లేసే ప్రజలు. మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్న బీజేపీ లీడర్లు అందరూ ఈ 5 ఏళ్ల లోపల ఎంపీ దగ్గర కానీ మంత్రుల దగ్గరనే కానీ ఇవాళ బండి సంజయ్ కూడా ఒక హోమ్ మినిస్టర్గా ఉన్నాడు కేంద్రంలో. ఆయనతోటి కూడా మన మహేశ్వరం నియోజకవర్గానికి ఒక డీసీపీ ఆఫీసును మేము ప్రత్యేకంగా శాంక్షన్ చేయించినాం. దానికి ఆఫీసు కట్టనీకైనా ఒక నిధులు తీసుకొచ్చి హోంశాఖ మంత్రిగా సహాయ మంత్రిగా ఉండి మన మహేశ్వరం నియోజకవర్గంలో ఒక డీసీపీ ఆఫీసుకు పైసలు తీసుకొచ్చి పనులు చేపియాలంటని చెప్పి మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ లీడర్లను మనవి చేస్తున్నాం. అవసరం అనుకుంటే మేము కూడా ప్రతిపక్షంగా నియామక పత్రాలు బీజేపీ లీడర్లతోటి కలిసి పనిచేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మొన్న చూశారు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే తన సొంత నియోజకవర్గం కొడంగల్లుకు ఒక పెద్ద ప్రాజెక్టును, మెడికల్ కాలేజీను, ఒక యూనివర్సిటీని తీసుకుపోయి పనిచేసి చరిత్రలో నేను ముఖ్యమంత్రిని కాగానే నా నియోజకవర్గానికి ఇది చేసుకున్నా అని నిరూపించిండు. అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కూడా నా సొంత నియోజకవర్గానికి తిమ్మపురం గ్రామం నా సొంత ఊరు కాబట్టి నేను 5 ఏళ్ల లోపల ఒక మంచి ప్రాజెక్టు మహేశ్వరం నియోజకవర్గానికి ఇవ్వాలంటని చెప్పి కిషన్ రెడ్డి దృష్టికి పోతే అటు తీసుకుపోయి మంచి పనులు చేపిస్తామంటని చెప్పి మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్న ఆల్ పార్టీ లీడర్స్ అందరం కలిసి నియామక పత్రాలు ఇచ్చి పనులు చేపించుకుందాము, అందరూ ఆలోచన చేయాలని మోహన్ రెడ్డి అందరికీ సలహాలు సూచనలు ఇస్తుండు.